ఆదిశక్తి, పరాశక్తి, శివాని, శర్వాణి, కనకదుర్గ అమ్మవారు ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? తానే అయి ఉన్న ఆ అమ్మ ఈ రూపాన్ని ధరించింది. తానే ఉన్న ఆ అమ్మ తనను తాను చూసుకోవడానికి తన యొక్క ప్రతిబింబాన్ని తానే తెచ్చుకుంది రూపధారణతో. సింహం మీద ఆసీనులవి మనకి తెలిసి 10 చేతులు, మనకి తెలియని ఎన్నో చేతులతో, మనకి తెలిసి కొన్ని ఆయుధాలు, మనకి తెలియని ఎన్నో ఆయుధాలతో తానే సృష్టి రచన చేసుకుంది. తానే అమ్మవారు, తానే అయ్యవారు, తానే బ్రహ్మ, విష్ణు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు. తానే శక్తి స్వరూపిణి, తానే శక్తి ప్రదాయిని, తానే జగజ్జనని, తానే ఆది పరాశక్తి, తానే కాళికామాత. అంత నేను ఈ దేహంతో, నా మనసుతో, నా మనస్సు, నా వేరు, మనస్సు వేరు. నా అంటే ఆత్మస్వరూపాన్ని నేను, మనస్సు అంటే జీవుడిగా మారిపోయిన నేను. నా మనస్సుతో, ఇక్కడ మనస్సు జీవుడు ఆలోచన రెండు ఒకటే, అర్థం చేసుకోండి. నా మనసుతో నేనే నా శక్తి స్వరూపాన్ని ఒక రూపంగా తీసుకొచ్చాను. నేనే కొలుచుకుంటున్నాను, నేనే అభిషేకం చేసుకుంటున్నాను, నేనే పూజ చేసుకుంటున్నాను. ఎవరికి? నాకే. ఇది ఎవరు తెలుపుతారు? ఆత్మస్వరూప జ్ఞానం, నేను ఎవరు అన్న జ్ఞానం తెలిసిన వ్యక్తి. తెలియని వ్యక్తిగా ఉన్న నేను అమ్మవారు ఎక్కడో ఉంది, బయట ఉంది అని నేను పూజ చేసుకుంటున్నాను. సరే, ఇంకా ప్రాక్టికల్టీలోకి వెళ్ళిపోతే అమ్మ అంటే ఎవరు? అమ్మ అంటే ఎవరు? ప్రకృతి. అయ్యవారు అంటే ఎవరు? పురుషుడు. ఆయన ఆకాశ రూపంలో ఉంటే అమ్మవారు భూమి రూపంలో ఉంది. ఈ మధ్యలో అమ్మవారికి అయ్యవారికి మధ్యలో 3 ఉంటాయి. ఒకటి నీరు, ఒకటి అగ్ని, ఒకటి వాయువు. ఈ 3 కలిస్తేనే అమ్మవారికి అయ్యవారికి ఉపాధి ఉంది, లేకపోతే ఉపాధి లేదు. సో ఇవన్నీ కలిపితే పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ ఈ పంచభూతాలు కలిపితే ఈ ప్రపంచం, ఈ సృష్టి, మనం చూస్తున్నది ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలే. ఈ పంచభూతాలన్నింటినీ సృష్టించింది నేనే, ఆదిశక్తిని. సో ఆ శక్తి స్వరూపాన్నైన నేనే ఈ పంచభూతాల్లోకి వచ్చాను. భూమి ఉంది అంటే నా శక్తితోనే భూమి ఉంది. నీరు ఉంది అంటే నా శక్తితోనే నీరు ఉంది. నా శక్తితో భూమి లేకపోతే భూమి డిజాల్వ్ అయిపోతుంది. నా శక్తితో నీరు లేకపోతే నీరు ఆవిరైపోతుంది. నా శక్తితో అగ్ని వెలుగుతుంది. నా శక్తి లేకపోతే అగ్ని ఆరిపోతుంది. నా శక్తితో వాయువు చలిస్తుంది. నా శక్తి లేకపోతే వాయువు స్తంభించిపోతుంది. నా శక్తే ఆకాశంగా ఉన్నాను, నేనే ఆకాశంగా ఉన్నాను. అంటే శక్తి లేనిదే ఈ ప్రపంచం లేదు. ఈ ప్రపంచంలోనే, ఈ భూమిలోనే సకల చరాచర జీవులుగా, సర్వమానవాళిగా వచ్చింది కూడా నా ప్రతిబింబమే, నా ప్రతిబింబాలే.
సకల చరాచర జీవులు సర్వమానవాళి 84 లక్షల జీవరాశులుగా వచ్చింది నేనే. ఆ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది నేనే శక్తి రూపంగా. ఆ శక్తి రూపంగా ఉన్నాను కాబట్టి జీవించి ఉన్నాను దేహంతో. ఆ దేహాల్లో ఉన్నది నేనే శక్తి రూపంగా, ప్రాణరూపంగా. ఆ ప్రాణరూపంగా ఉన్న నేను బయటికి వచ్చేస్తే ఈ దేహాలన్నీ పడిపోతాయి. 84 లక్షల జీవరాశుల యొక్క దేహాలు పడిపోతాయి. అంటే శక్తిగా ఉన్న నేను, ఎనర్జీగా ఉన్న నేను, ప్రాణంగా ఉన్న నేను, ఏదైనా మనం చెప్పుకుందాం, ఏదైనా ఆ శక్తే, ఆ ఎనర్జీయే. శక్తిని తెలుగులో శక్తి అంటారు, ఇంగ్లీష్లో దాన్ని ఎనర్జీ అంటారు, ఇంకొక రూపంగా ప్రాణం అంటారు. మళ్ళీ విడగొడతారు, ప్రాణం వేరు, శక్తి వేరు, ఎనర్జీ వేరు. కాదు, అది వారి వారి పరిజ్ఞానంతో చెప్పే మాటలే. ఏదైనా ఒక్కటే. ఆ శక్తి స్వరూపిణే ఈ దేహంలో ఉంది. ఈ దేహంలోకి వచ్చిన తర్వాత తాను శక్తిగా ఉండిపోయింది. ఇప్పుడు ఈ దేహంతో వచ్చిన తానే, ఈ దేహంలోకి వచ్చిన తానే ఒక జీవుని తయారు చేసుకుంది. ఈ దేహంలోకి వచ్చిన తానే ఒక జీవుని తయారు చేసుకుంది. అదే మనస్సు. ఆ మనస్సు ఈ భూ ప్రపంచంలో దేహంతో కూడి, ఇంద్రియాలతో కూడి నడుస్తూ, చూస్తూ, వింటూ, మాట్లాడుతూ, చేస్తూ, ఇంద్రియాలతో కూడి చేస్తూ తనని తాను నేను ఇది అనుకుంటుంది ఆ మనస్సు. ఆ మనస్సే సుఖాన్ని కోరుకుంటుంది, ఆ మనస్సే ఆనందాన్ని కోరుకుంటుంది, ఆ మనస్సే ఏదేదో చేద్దామనుకుంటుంది, ఆ మనస్సే భంగపడుతుంది, ఆ మనస్సే దుఃఖపడుతుంది, ఆ మనస్సే బాధపడుతుంది, ఆ మనస్సే కష్టపడుతుంది. అదే జీవుడు. శక్తి స్వరూపినైన నేను, నాకు ఏది బాధ ఉండదు. ఎందుకంటే నేను శక్తినిగా. ఉన్నదంతా ఆ మనస్సుగా ఉన్న జీవుడికే. ఆ జీవుడు ఎప్పుడైతే తాను బయట ప్రపంచంలో తిరగడం మాని లోపల ప్రపంచంలోకి వస్తూ ఉంటాడో అప్పుడు నాకు చేరువవుతాడు. నేనెవరు? శక్తి స్వరూపిణి. నాకు చేరువవుతాడు. నాకు ఎప్పుడైతే చేరువైపోయాడో, మనసుగా ఉన్న జీవుడిగా ఉన్న వీడు ఎప్పుడైతే శక్తి స్వరూపానికి చేరువైపోయాడో ఇంకా వీడికి దుఃఖం ఉండదు, కష్టం ఉండదు. అనారోగ్యం వస్తుంది ఈ దేహానికే. ఇది భూతాత్మకము, పంచభూతాత్మకము. ఈ దేహానికే అనారోగ్యం వస్తుంది. ఈ దేహానికి అనారోగ్యం ఎందుకు వచ్చింది అంటే, మనస్సుగా ఉన్న నేను కానిది ఏదైతే ఉందో, నాది కానిది ఏదైతే ఉందో అది నాది నేను అనుకుంటున్నాడు కాబట్టి, నాది అనుకున్నది ఏదైతే ఉందో నా దగ్గరికి వస్తే ఆనందము, నాది అనుకున్నది ఏదైతే ఉందో నా నుంచి దూరం అయిపోతే దుఃఖము, నేను అనుకున్నది ఏదైతే ఉందో నేను అనుకుంటే, నేను కానిది ఏదైతే ఉందో అది నాది కాదనుకుంటే బాధ. ఈ విధంగా మనసుని పరిపరి విధాలుగా విభజించుకుంటూ పోయి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరని అరిషడ్వర్గాల్లో ఇరుక్కుపోయి ఈ దేహానికి అనారోగ్యం తెచ్చుకుంటున్నాడు. తనకి తానే దుఃఖపడుతున్నాడు, తనకి తానే బాధపడుతున్నాడు. దాని నుంచి ఎప్పుడైతే వెనక్కి వస్తాడో తనకి దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ప్రకృతి సహజంగా తయారైన శరీరము ప్రకృతికి అనుగుణంగానే ఉంటుంది. కానీ ఎప్పటికీ శరీరం ఇలా ఉండదు. ఉదయం 6 గంటలుగా నుంచి ఒక్కొక్క గంట ఒక్కొక్క గంట మారిపోతూ ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికి తనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, చీకటిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాలము. మళ్ళా వెలుతుల్లోకి వస్తూ ఉంటుంది, మళ్ళా చీకటిలోకి వెళ్ళిపోతుంటుంది. ఇది నిరంతరం జరిగే పరిణామము. ఇది అర్థం చేసుకునేవాడికి బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఇది అర్థం చేసుకునేవాడికి బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇది జ్ఞానము. ఇది జ్ఞానము. ఇది ఎక్కడ దొరకదు, ఇది ఎక్కడా దొరకదు. సో ఎవరైతే జ్ఞాన స్వరూపంతో ఉంటారో వారు మాత్రమే ఆది పరాశక్తితో ఉన్నట్లు
ఎవరైతే జ్ఞాన స్వరూపంగా ఉంటారో వారి ఆది పరాశక్తి అయిపోయినట్లు. అమ్మవారు, మనం చూసే అమ్మవారు ఎవరైతే ఉన్నారో అదంతా దృశ్యము, ఉన్నట్లుగా ఉంటుంది, ఉండదు. 9 రోజులు నవరాత్రులు చేసుకుంటున్నాం మనము. 9 రోజులు మాత్రమే అమ్మను ఉంచుతున్నాము. 9 రోజుల తర్వాత గంగలో అయితే గంగలో, కృష్ణలో అయితే కృష్ణలో, గోదావరి అయితే గోదావరిలో నిమజ్జనం చేసేస్తున్నాము. అమ్మవారిని తెచ్చుకునేది మనమే, అమ్మవారిని నిలబెట్టుకునేది మనమే, అమ్మవారిని నిమజ్జనం చేసేది మనమే. ఇదంతా మన యొక్క మనస్సుతో ఆడుకునే ఆట, మన మనసుతో చేసుకునే పూజ, మన మనసుతో చేసిన ప్రార్థన. బాహ్యంగా ఉండే జీవుడు ఎప్పుడైతే ఆంతరికంగా లోపలికి వెళ్తాడో, కాంతి స్వరూపంగా నా అమ్మని ఎప్పుడైతే చూస్తాడో అది ఎప్పుడు కూడా శాశ్వతము. కాంతి స్వరూపంతో నా అమ్మను చూస్తే శాశ్వతము, నిత్యము, ఆనందము, ఐశ్వర్యము. అదే ఆ కాంతి శరీరంగా ఉన్న నేనే, శక్తిగా ఉన్న నేనే మరలా శక్తిని పట్టుకోగలను, ఎనర్జీని పట్టుకోగలను. యోగ రహస్య లీలింగ్ క్లాస్లో వచ్చిన ప్రతి విద్యార్థి శక్తిని పట్టుకుంటున్నాడు, ప్రాణాన్ని పట్టుకుంటున్నాడు. ఆ ప్రాణమే క్షీణిస్తే శరీరానికి అనారోగ్యంగా వస్తుంది. ఆ క్షీణించిన ప్రాంతంలోకి కాంతి రూపంలో ఉన్న నేను వెళ్ళి మాలిన్యమైన ప్రాణశక్తిని తీసి బయటికి పంపి శుద్ధ చైతన్యాన్ని అక్కడ ఎప్పుడైతే నేను ప్రసరింపజేస్తున్నానో ఆ అవయవము బాగుపడుతుంది. అంటే ఏదైనా నేనే చేసుకోగలను. ఎవరు చేసుకోగలరు? జీవుడుగా ఉన్న వీడు చేసుకోలేడు. శక్తి స్వరూపంగా ఉన్న నేనే చేసుకోగలను ఏదైనా సరే. నేను శక్తి స్వరూపంగా మారితేనే నేను ఏదైనా చేసుకోగలను. ఈ శరీరాన్ని ఎంతవరకు ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నది నా యొక్క శక్తి మీద ఆధారపడింది. ఈ శరీరాన్ని ఎంతవరకు క్షీణింపజేసుకోవాలనుకున్నానో అది కూడా నా యొక్క ఆలోచన మీద ఆధారపడింది. నేనే సృష్టికర్తను నా జీవితానికి, నేనే స్థితికర్తను నా జీవితానికి, నేనే లయకర్తను నా జీవితానికి. ఎంతవరకు ఆనందంగా ఉంచుకుందాం అనుకుంటున్నానో అంతవరకు ఆనందంగా ఉంటాను. ఎంతవరకు దుఃఖపడాలనుకుంటున్నానో అంతవరకు దుఃఖంతోనే ఉంటాను. ఎప్పుడైతే ఈ దుఃఖం నుంచి బయటపడాలనుకుంటున్నానో అప్పుడే ఈ దుఃఖం నుంచి బయటపడగలను. నన్ను ఎవరు దుఃఖం నుంచి బయటపడలేరు, బయటపడవేయలేరు. నాకెవరు ఆనందాన్ని శాశ్వతంగా కల్పించలేరు. అలాగే నేను ఎవరికి ఆనందాన్ని శాశ్వతంగా కల్పించలేను. నేనే ఆనందపడాలి, నేనే శాశ్వతం, ఆనందమే నేను. ఇదే జ్ఞానం. దుఃఖం నేను కాదు, ఆనందం మాత్రమే నేను. రూపం నేను కాదు, కాంతిగా ఉన్నది నా రూపం. మళ్ళీ కాంతిగా ఉన్నది రూపం అని చెప్పింది కూడా, రూపం అని చెప్పింది కూడా మళ్ళీ మనసే. ఉన్నది కాంతే. ఉన్నది కాంతి అని చెప్పింది కూడా మళ్ళీ మనస్సే. చెప్పడానికి ఏది లేదు, ఉన్నది అదే. ఉన్నది అదే అని చెప్పింది కూడా మళ్ళీ మనస్సే. ఇదంతా జీవుడే, ఇదంతా మనస్సే. మాట్లాడేదంతా కూడా మనస్సే. మాట్లాడంది ఏదైతే ఉందో అదే నేను. ఎంతవరకు అర్థమైంది? వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. గురుగారు, గురుజీ గట్టిగా మాట్లాడండి. గురుగారు, గట్టిగా మాట్లాడండి. గురుగారు చెప్పండి. వీడియో ఆన్ చేసుకోండి. గురుగారు
వీడియోస్ ఆన్ చేసుకోండి. గురువుగారు నాది ఒక ప్రశ్న గురువుగారు. వాసవి నీకు ఎంతవరకు అర్థమైందమ్మా? ఇప్పుడు మానవుడు చెప్పండి గురువుగారు, చెప్పండి. హలో గురువుగారు, వినపడతాంది చెప్పండి. ఇప్పుడు మానవుడే ఈ దేవతలు సృష్టించాలని చెప్పారు, మీరే చెప్పారు. మనమే మనమే మన ఇష్టం వచ్చిన రూపాన్ని సృష్టించామన్నారు. ఆ రూపం చూడకుండా అన్ని చేతులు అన్ని తలకాయలు ఉన్న దేవుణ్ణి ఎలా సృష్టించాడు మానవుడు మనం అనుకుందాం. ఇప్పుడు ఏదైనా మనం చూస్తే కానీ మనం చెప్పగలము. చూడకుండానే చూసుకుంటే ఏడైపోయింది. సుబాని గారు చెప్పండి ఏమిటి? ఇప్పుడు మీరు ఒక క్లాస్ ఏం చెప్పారంటే మన మనిషే ఒక దేవుని సృష్టించి మన కోరికలు ఆయన ముందు పెడితే తీరుస్తాడని ఒక సృష్టించాలని చెప్పారు కదా. అవును, మనమే చెప్పారు కదా. మరి ఏం చూడకుండానే ఒక దేవతని ఇన్ని చేతులు ఉంటాయి ఇన్ని తలకాయలు ఉంటాయని ఆయన ఎట్ట భావన చేశాడు? అదే నా డౌట్. నేనే భావన చేశాను. ఎలా భావిస్తాడు? చూడకుండా మనం ఒక రూపాయలు చూడకుండా మనం ఎట్ట సృష్టిస్తాం మళ్ళీ? అదే కదా నా ఇన్ని ఆలోచన. తలకాయలు. ఏనండి, నా మాట ఏనండి. చూసింది నేనే, నా ఆలోచనతోనే చూసాను. నేనే ఈ సృష్టిరచన చేశాను. నా ముందు ఈ మొబైల్ ఉంది. ఈ మొబైల్ నేను చూసానా ముందు? ఇప్పుడు బాహ్యంగా స్థూలంగా నేను చూసానా? లేదు. అది నా ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది మొబైల్. ఈ ఇల్లు స్థూలంగా ఉంది ఇక్కడ. ఈ ఇల్లు నేను చూసాను ముందర? లేదు. నా ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఈ ఇల్లు. అలాగే ఈ దేవీ దేవతని నేనే సృష్టించుకున్నాను. ఎందుకంటే ఆ దేవీ దేవత కూడా నేనే కదా. ఆ దేవీ దేవతను నేనే, ఆ దైవాన్ని నేనే నా ప్రతిబింబాలను తీసుకొచ్చాను మీలా. మీరెవరు? నేనే. నేను లేకపోతే మీరు లేరు. నేనే సృష్టించుకున్నాను మిమ్మల్ని అందరినీ. మీ ద్వారానే నన్నే రూపాలుగా మళ్ళీ సృష్టించుకుంటున్నాను. మీకు అర్థమేలా చెప్పాలంటే, లేదు నేనే నా రూపాన్ని బయటికి తెచ్చుకున్నాను ఈ విధంగా ఉండాలని. లేదు నేను తెచ్చుకున్న విషయం పక్కన పెడితే మీరే తెచ్చుకున్నారు. లేదు మీరు కూడా తెచ్చుకోలేదు. ఎవరో నాకులాంటి ఒక వ్యక్తి తీసుకొచ్చాడు అమ్మవారి ఇది అయ్యవారి ఇది అని. ఎందుకు అంటే భ్రాంతి నుంచి బయటికి పంపడానికి, భయం అనే భ్రాంతి నుంచి బయటికి పంపడానికి. ఆదిశక్తివైన నువ్వే, శక్తి స్వరూపమైన నువ్వే భయపడుతున్నావు. నీ భయాన్ని తొలగించడానికే నేనే ఒక శక్తి రూపాన్ని తీసుకొచ్చాను. అదిగో అమ్మవారు ఉంది. అమ్మవారికి పెద్ద కళ్ళు ఉన్నాయి, పెద్ద బొట్టు ఉంది, పెద్ద ముక్కు ఉంది, పెద్ద నోరు ఉంది, పెద్ద నాలుగు బయట పెట్టి ఉంది. నీవు నీ బాధనంతా చెప్పుకో, అమ్మవారు తీరుస్తుంది అని నేనే, గురువుగా ఉన్న నేనే మీ భయాన్ని తొలగించడానికి ఆ విధంగా సృష్టి చేశాను. నేనెవరు? ఆది పరాశక్తినే. నాలో నేనుగా ఉన్న నన్ను నువ్వు గుర్తించట్లేదు కాబట్టి, నీలో ఉన్న నన్ను గుర్తించట్లేదు కాబట్టి, నీలో ఉన్న నన్ను జ్ఞానంగా చూడడం లేదు కాబట్టి, నేనే అంతా అనే శక్తి నీకు లేదు కాబట్టి, నేనే ఒక రూపాన్ని తీసుకొచ్చి నీ బాధంతా చెప్పుకోమంటున్నాను. నీ బాధ వింటుంది, నీ బాధ తీరుస్తుంది. వినేదెవరు, తీర్చేదెవరు? అంతా నేనే. తీర్చింది ఎవరు? తీర్చింది కూడా నేనే. ఎందుకంటే నాలో విశ్వాసం సడలించింది కాబట్టి నా బాధను తీర్చను. ఇది బాధను తీర్చేది నేనే, బాధను తీర్చింది నేనే. ఎందుకంటే నాలో విశ్వాసం బలపడలేదు కాబట్టి నేను బాధ తీర్చను.
అర్థమైందమ్మా వాసవి? అర్థమైంది గురుజీ. ఎంతవరకు అర్థమైంది మీకు చెప్పండి. అర్థమైంది. ఉన్నది ఒకటే అర్థమైంది గురుజీ. అందులోనే మన అంటే మనకి మన ఉత్సాహం ఉంచాలని పక్క వాళ్ళు మాట్లాడద్దు, ఒకరు మాట్లాడేటప్పుడు చెప్పండి. ఉన్నది ఒకటే అండి గురుజీ, నాకు అర్థమైంది. ఆ ఒకదానిలోంచే రకరకాల ఆలోచనలతో రకరకాలుగా మనం అనుకుంటున్నాము, రూపాన్ని పెంచుకుంటున్నాము అని అర్థమైంది గురుజీ. రైట్. మన భావనలు నా భావన నాకు తగ్గట్టుగా ఆలోచించగలుగుతాను గురుజీ, తెలుసుకుంటాను. రైట్. చెప్పలేకపోతున్నాను గురుజీ. స్వాతి నీకు ఎంతవరకు అర్థమైందమ్మా? అదే కృష్ణ గురుజీ, చెప్పమ్మా ఎంతవరకు అర్థమైంది? ఏదైనా మనం ఆలోచించే పద్ధతిని బట్టి ఉంటుంది గురుజీ. ఏదైనా నాది నేను అనుకున్నంతసేపు అందులోనే ఉండిపోతాం. ఏదైనా ఇంకంతా ఆత్మ పరమాత్మ ఇచ్చింది, ఏదైనా దాని బట్టి సాగుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది గురుజీ. మీ నుంచి అమ్మ వేరుగా ఉందా? ఏంటి గురుజీ? మీ నుంచి అమ్మ వేరుగా ఉందా? ఇంకా మళ్ళా కలుపుకోలేదు గురుజీ, అంతా ఇది రాలేదు. ఎలాగా? వేరుగానే ఉన్నట్టుంది గురుజీ. వేరుగానే ఉన్నట్టుంది. అంత అంటే విశ్వాసం పెట్టుకోవాలి, ఇంకా అంత గట్టిగా లేదు. శక్తి స్వరూపంగా ప్రాణరూపంగా ఉన్నది ఆ అమ్మే, మీలోనే ఉంది. అదే ఆ విశ్వాసం గట్టిగా మనకి మనం అనుకోవాలి. వేరే ఆలోచనలు లేకుండా, వేరే ఏమీ లేకుండా అంతా ఇంకా మనమే, అదంతా నాది అన్న. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నిరంతరాయంగా అభ్యాసం మీద వస్తుంది. నిరంతరాయంగా అభ్యాసం మీద వస్తుంది. పోనీ నీ జీవితానికి నువ్వే సృష్టికర్త, వేరే సృష్టికర్త ఎవరన్నా ఉన్నారా? నేను ఎలా మలుచుకుంటే అలాగే ఉంటుంది రోజంతా కదా. నువ్వే స్టిచ్చింగ్ చేయాలనుకున్నావు, నువ్వే ఇంట్లో స్టిచ్చింగ్ చేయాలనుకున్నావు, నీవే ఈ రోజున ఒక మార్కెట్లోకి రావాలనుకున్నావు, నీవే దానికి ఒక షాపు కట్టుకుంటున్నావు, నీవే దాంట్లోకి వస్తున్నావు. దాన్ని ఎలా నడిపించాలనుకుంటుంది నువ్వే కదా. ఇంకా పూర్తి చేయలేదు. ఇక్కడ వరకు సృష్టి రచన బ్రహ్మగా ఉన్న నువ్వు ఆలోచన చేసావు, స్థితికర్తగా విష్ణువుగా నువ్వు నడిపిస్తున్నావు. అంటే షాప్ తీసుకోవడము, షాప్ని డిజైన్ చేయడము అంతా నువ్వే చేస్తున్నావు. బ్రహ్మ సృష్టిస్తున్నాడు ఆలోచన రూపంగా, విష్ణువు నడిపిస్తున్నాడు, నడిపిస్తుంది నువ్వే. పూజ చేయాలి, శివుడిగా మారాలి, ఇంకా పూజ చేయాలి. కానీ గురూజీ వారం రోజుల నుండి అసలు నేను ఏమనుకుంటున్నానో దానికి అంతా ఆపోజిట్ గా జరుగుతుంది గురూజీ. ఎంత చేస్తున్నానో మనసు పెట్టి అది మాత్రం అవ్వట్లేదు. ప్రహ్లాదులు పెట్టమ్మా. పెట్టాను గురూజీ, 2-3 సార్లు పెడుతున్నాను, ఏదో ఆటంకం. కాదు 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 నువ్వు ఇంకా విశ్వాసం ఇంకా బలపడాలి, నీకు బలపడాలి. ఇప్పటికీ నీకులాంటి విద్యార్థులకు ఎంతోమందికి జరిగినాయి అన్నీ, ఇది కూడా జరుగుతుంది. నువ్వు కరెక్ట్గా ప్రహ్లాదులో పెట్టు. ప్రహ్లాదులో పెడితే జరగంది లేదు. పెట్టు తల్లి, అన్నీ జరుగుతాయి. రైట్. లావణ్య, హరే కృష్ణ గురూజీ. చెప్పమ్మా ఎంతవరకు అర్థమైంది నీకు? అంటే గురుజీ ఏదైనా మన ఆలోచన తగ్గట్టే మనం ఉంటున్నాం. కానీ మనం ఈ ప్రాపంచికంలో పడిన తర్వాత మనకి
పుట్టిన కాంతి ఏదైతే ఉందో అది దీని వల్ల మరిపించలేకపోతున్నామండి. అంటే మన ఇంట్లో పరిస్థితుల వల్ల ఏదో ఫస్ట్ నుంచి మనం చేసేదంతా ఒకటి, పుట్టిందంతా ఒక రీతిలో పుట్టాము, ఒక రీతిలో పెరిగాము. అయ్యే గాని ఇది నువ్వే నేనే నేనే అన్న మాటనే ఇంకా మనసు ఎక్కించుకోలేకపోతున్నాం. ఎంత చేసినా గానీ ఇంకా ఎక్కడో ఉండిపోయింది, ఇది నా వల్ల కాదేమో, బయట ఇంకేదో ఉంది, ఇంకేదో చెయ్యాలి, అమ్మో ఇంకేదని తప్పు చేసేస్తున్నామేమో, అంటే ఇక ఆ దాంట్లో నుంచి ఇంకా బయటికి రావాలంటే అంత అవ్వట్లేదండి. అంటే నేనే అనుకున్న నిజాన్ని నేను అన్నట్టుగా నమ్మలేకపోతున్నా. నేను కాదు నాకంత శక్తి లేదు, ఇంకా ఏదో శక్తి నాకు నడిపించాలి అన్న ఇది ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంత ఆలోచించుదామన్నా గానీ నీ వల్ల కాదు నువ్వు ఏది చేసినా గానీ, అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తాం, ఎంత నిస్వార్థంగా చేసినా గానీ ఏదో ఒక అడ్డంగా వచ్చింది అనుకోండి, ఇది మన వల్ల ఏమవుతుంది, దేవుడి వల్లే అవుతుంది, నేను అనుకున్నంత మాత్రం ఏమైపోద్ది అన్న దానిలో ఉంటుందండి. దాన్ని విశ్వాసాన్ని ఎలా బలపరుచుకోవాలంటే చెప్తాను చూడు. ఈ స్థూల శరీరం ఉంది కదా, ఈ స్థూల శరీరం ఉంది. ఈ స్థూల శరీరానికి అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్తున్నావు? వైద్యుడి దగ్గరికి వెళ్తున్నావు. ఓకేనా? ఇప్పుడు ఈ స్థూల శరీరాన్నే నువ్వు బయటతో చూస్తున్నావు, మన సూక్ష్మ శరీరాన్ని కూడా చూస్తున్నావుగా నువ్వు. ఆ చూస్తుంది ఎవరు? నీవే. నేనే గురుజీ. ఆ సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? నీవే. ఆ సూక్ష్మ శరీరంలో చక్రాసను పట్టుకున్నది ఎవరు? నీవే. ఆ సూక్ష్మ శరీరంలో చక్రాసను హీల్ చేస్తుంది ఎవరు? నీవే. అలా చేసిన తర్వాత స్థూల శరీరంలో ఉన్న అనారోగ్యం ఎలా తగ్గిపోతుంది? నీవు చేయలేకపోతే. అవునా కదా? దీనికి ఎవరైనా చేస్తున్నారా? చేయట్లేదు. దీనికి ఎవరైనా చేస్తున్నారా? ఆ శక్తే సూక్ష్మ శరీరానికి తీసుకుంటుంది. అంటే ఆత్మరూపంగా నువ్వు తీసుకున్నావు. ఇక్కడ నీ మనసు బలపడాలి ఇక్కడి నుంచే. ఇప్పుడు ఈ శరీరానికి అనారోగ్యం వస్తే ఒకప్పుడు నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఈ శరీరానికి అనారోగ్యం వస్తే నేనే చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నాను? ఇప్పుడు నేను శక్తి స్వరూపంగా నేను భావన చేశాను కాబట్టి, ఆ భావన ఉంది కాబట్టి, ఆ భావనని విశ్వాసంగా నమ్మాను కాబట్టి నా సూక్ష్మ శరీరాన్ని బయట తెచ్చుకుంటున్నాను. నా సూక్ష్మ శరీరంలో నా సూక్ష్మ చక్రాలు పట్టుకుంటున్నాను. ఆ సూక్ష్మ చక్రాలకు హీల్ చేస్తే అక్కడ స్థూల శరీరంలో ఉన్న అనారోగ్యం తగ్గుతుంది కదా నాకు. అవునా కదా? అంటే ఇక్కడి నుంచే నేను చేయగలుగుతున్నానన్న భావన నువ్వు చేస్తే అని నువ్వు చేస్తూ ఉంటావు. అట్లానే మన యొక్క విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండాలి, విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉండాలి. నేను ఏదైనా చేయగలను అన్న విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉందో, జీసస్ క్రైస్ట్ చెప్తాడనమాట, గోరంత విశ్వాసం కలిగి ఉంటే కొండను కలిపేస్తామని చెప్తాడు అక్కడ. అలాగా పరబ్రహ్మ స్వరూపము కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, అంతా నేనే ఉన్నాను, నువ్వు వేరుగా లేవని చెప్తున్నాడు. నువ్వు వేరుగా లేవని చెప్పినప్పుడు నీలో ఎందుకు విశ్వాసం సడలింపబోతుంది అంటే, నీవు మాయలో ఉన్నావు. ఆ మాయ నుంచి బయటకు వచ్చేయాలి. ఏ మాయ? నేను ఇది అన్న పరిమితి మాయ నుంచి బయటకు వచ్చేస్తే నువ్వు అపరిమితం అయిపోతావు. నువ్వు అపరిమితం అయిపోయిన తర్వాత నువ్వు ఏదైనా చేయలేవు. ఓకేనా? రైట్. ఇదే ఈరోజు విజయదశమి పూట మీకు ఇచ్చే అభయం. రైట్ తల్లి. అర్జునుడు ఈ విజయదశమి రోజుని శమీ వృక్షం మీద పెట్టిన తన ఆయుధాలన్నీ తీసి పూజ చేస్తాడనమాట. పూజ చేసి యుద్ధానికి బయలుదేరుతాడు. అందుకే ఈ విజయదశమి ఆఖరి రోజుని శమీ పూజ చేసుకుంటాం. శమీ వృక్షానికి మన యొక్క కోరికలు, బాధలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం గుచ్చుతాం. అవునా? పేపర్ మీద రాసి శమీ వృక్షం మీద గుచ్చుతాం కదా. తన ఆయుధాలతో
తాను ఏదైతే యుద్ధం చేసి గెలవాలనుకుంటున్నాడో అన్నిటిని గెలుస్తాడనమాట. సో అర్జునుడు ఒక విజయదశమి మాత్రమే తీస్తాడు. మనము ప్రతిరోజును కూడా తీస్తాం ఆయుధాలను. మనము ప్రతిరోజు కూడా యోగ రహస్య లీలింగ్ క్లాస్ విద్యార్థులు ప్రతిరోజు కూడా ఆయుధాలు తీస్తారు. ఎందుకంటే ప్రతిరోజు మనకి యుద్ధమే, ప్రతిరోజు మనకి యుద్ధమే. మన ఈ చేసే యుద్ధంలో గెలవడానికి మన యొక్క టూల్స్ యోగ రహస్యాల్లో ఉపయోగించే ప్రతి ఒక్క టెక్నిక్ గుర్తెచ్చుకోండి. ఆ శమీ వృక్ష పూజే ఇప్పుడు మనం చేసిన అక్షయ పాత్ర. ఇప్పుడు అక్షయ పాత్ర చేశాం కదా, ఆ శమీ వృక్ష పూజే ఇప్పుడు చేసిన అక్షయ పాత్ర. ఆయనకి విజయదశమి రోజు చేస్తే సరిపోయింది, మనకి సరిపోదు. ఎందుకంటే మనము పూర్తిగా దేహంతో, దేహేంద్రియాలతో, మనసుతో, బుద్ధితో మమేకమైపు ఉండిపోయాం కాబట్టి మనకి ప్రతిరోజు యుద్ధమే జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు మాత్రమే జరిగింది, కానీ మనకి 24 గంటలు జరుగుతుంది. మనం ప్రతి క్షణము యుద్ధం చేస్తూనే ఉన్నాం, ప్రతి క్షణం యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఓడిపోతున్నాము, పరాజయం పొందుతున్నాము. కారణం ఏంటంటే మనలో ఉన్న ఆ ఆది శక్తిని నమ్మడం లేదు, మనలో ఉన్న ఆ ఆది శక్తిని నమ్మడం లేదు. మనలో ఉన్న ఎప్పుడైతే ఆదిశక్తిని నమ్మామో, పరాశక్తిని నమ్మామో, విజయశక్తిని నమ్మామో, ధైర్యశక్తిని నమ్మామో, ధాన్యశక్తిని నమ్మామో, సంతాన లక్ష్యం నమ్మామో, ఆ శక్తి స్వరూపమే నడుస్తుంది. విశ్వాసం బలపించుకోండి, విశ్వాసాన్ని సడలించొద్దు, పెంచుతూ ఉండండి. డే బై డే, డే బై డే, డే బై డే. ఒక రోజులో వస్తుందని నేను చెప్పట్లేదు, డే బై డే, డే బై డే పెంచుకోండి. మీ విశ్వాసం మీ శక్తి, మీ విశ్వాసం మీ మీ రక్షణ. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. 5 పాండవులు 100 మంది కౌరవులను ఎలా చంపారు? 5 పాండవుల యొక్క సైన్యం చాలా తక్కువ, 100 మంది కౌరవుల యొక్క సైన్యం చాలా ఎక్కువ. మరి ఎలా చంపారు? కేవలం కృష్ణుణ్ణి అడ్డు పెట్టుకుని మాత్రం చంపారు. ఆ కృష్ణుడు ఎవరు? చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపమే శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపమే యోగ రహస్య లీలింగ్ క్లాస్ లో మీరు తీసుకున్న శక్తి. ఆ శక్తిని అడ్డం పెట్టుకోండి. మనసుగా ఉన్న మీరు, జీవుడిగా ఉన్న మీరు, దేహంతో ఉన్న మీరు, రూపంతో ఉన్న మీరు, కేవలం ప్రతి బింబంగా ఉన్న మీరు, బింబాన్ని అడ్డు పెట్టుకోండి. ఆ బింబం ఏదైతే ఉందో యోగ రహస్యాలు, దీనిని అడ్డం పెట్టుకోండి. మీరు దీనిని అడ్డం పెట్టుకుని మీరు ఏదైనా చేయగలరు. మీరు మామూలు మాత్రులు కాదు, ఆది పరాశక్తులు, దైవ స్వరూపాలు. ధైర్యాన్ని సడలించొద్దు. ప్రతిరోజు భక్తి విశ్వాసంతో యోగ రహస్య లీలింగ్ క్లాస్ నేర్చుకున్న ప్రతి అభ్యాసాన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు చేయలేకపోతున్నారంటే సరైన ప్రాక్టీస్ లేదు అని మీకు గ్రహించండి. ఆ ప్రాక్టీస్కి మీరు సమయాన్ని వెచ్చించండి. సమయమే పాలన. మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తారో అంత శక్తి మీలో వస్తుంది. మీరు ఈ సమయాన్ని దీనికి ఇవ్వకపోతే గనక, మీరు బాహ్య ప్రపంచానికి ఇస్తే మీరు ఓడిపోతూ ఉంటారు. మీ విశ్వాసం సడలించిపోతూ ఉంటుంది. సాధించగలను అన్న ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. మీరు ఆ ధైర్యాన్ని పెంచుకోవాలంటే యోగ రహస్యాలు నేర్చుకున్న ప్రతి టెక్నిక్ని మీరు ఉపయోగిస్తుండండి. ఏదైనా చేయగలుగుతారు మీరు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఇదివరకు చాలా మంది చెప్పారు, మీకు సాధించిన వాళ్ళే చెప్పారు. మీకు పాత వీడియోస్ చూసుకోండి సార్. అప్పుడు మీలో ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఏర్పడుతుంది. అందుకే ప్రతి వీడియోని 1-2 సార్లు చూడమంటున్నాను. ఓకేనా? హరే కృష్ణ. అర్థమైందా?
రైట్.